హరే కృష్ణ డివోటీస్. హరే ఈరోజు కృష్ణ మనము మాతాజీ దండ భగవద్గీత క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందుగా ప్రేయర్స్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీల గురు మహారాజ్ కీ జై. 4.13 మనము గత 2 రోజులుగా ఏం చర్చించుకుంటున్నాం, ఈ రోజు కూడా ఏం చర్చించుకుంటున్నామంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి ఏది కూడా ఆయన మీద ఏది కూడా ప్రభావం చూపించదు. ఆ టాపిక్ లో భాగంగా ఈ రోజు మనము 4వ అధ్యాయం 13వ శ్లోకాన్ని చర్చిస్తున్నాము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మా విభాగశః తస్య కర్తారమపి మాన్ విద్య కర్తారమవ్యయం. ప్రకృతి త్రిగుణములు సత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్య 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 అవ్యుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకునుము. ఇందులో ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చాతుర్వర్ణ్యాల గురించి వివరిస్తున్నారు. అయితే ఇక్కడ ముందుగా మనము ఈ శ్లోకంలో ఏం చెప్పారు అనేది తెలుసుకున్న తర్వాత ఎందుకు ఇక్కడ వీటి గురించి వివరిస్తున్నారు అనేది ముందుగా మనం తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలు. 4 వర్ణాలు ఎవరు సృష్టించారు? నేనే సృష్టించాను అని చెప్తున్నారు. దేన్ని ఆధారంగా చేసుకొని సృష్టించారు? గుణ గుణకర్మ విభాగశః. గుణ మరియు కర్మ అంటే ప్రతి మనిషికి కూడా పుట్టుకతోనే వాళ్ళకంటూ కొన్ని గుణాలు, వాళ్ళకి వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి కర్మల్ని బట్టి కొన్ని గుణాలు, వాళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి కర్మల్ని బట్టి గుణాలు వస్తాయి. ఆ కర్మ గుణాలే వాళ్ళకి జన్మ అనేది నిర్ణయించబడుతుంది. అంటే వర్ణము అనేది నిర్ణయించబడుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము గుణాన్ని కర్మాన్ని బట్టే వర్ణం నిర్ణయించబడుతుంది అంటే అందులో జన్మ యొక్క ప్రాముఖ్యం ఏమీ లేదు అని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా జన్మకి కారణం ఏమవుతుంది? దేన్ని ఆధారంగా చేసుకొని ఏ జీవి యొక్క జన్మ అయినా నిర్ణయం చేయబడుతుంది అంటే వాళ్ళ యొక్క గుణాన్ని కర్మని బట్టే జన్మ అనేది నిర్ణయించబడుతుంది. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేసి ఉంటారు. వాళ్ళు చేసినటువంటి కర్మల ఆధారంగానే వాళ్ళ గుణం అనేది నిర్ణయించబడుతుంది. ఆ రెండిటి ఆధారంగా చేసుకునే వాళ్ళకి వచ్చే జన్మలో వాళ్ళు ఎటువంటి జన్మ తీసుకోవాలి అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మనకి యజ్ఞ చక్రంలో వివరిస్తారు. 3వ అధ్యాయంలో ఏం వివరిస్తారంటే ప్రతి జీవి కూడా ఏ విధంగా జన్మిస్తాడు? ప్రతి జీవి కూడా ధాన్యం ద్వారా జన్మిస్తాడంట. అంటే ప్రతి జీవి కూడా ముందుగా నీటిలోకి ప్రవేశించి ఆ నీటి ద్వారా ధాన్యం అనేది పండుతుంది. ఆ ధాన్యంలో ఉండేటటువంటి విత్తనాలు ఎవరైతే స్వీకరిస్తారో, ముఖ్యంగా పురుషుడు స్వీకరిస్తాడో వాళ్ళని ఆశ్రయించుకొని జీవులు ఉంటాయి. ధాన్యం ద్వారా వాళ్ళలోకి ప్రవేశిస్తాయి. ప్రవేశించిన తర్వాత వాళ్ళ ద్వారా, ఆ తండ్రి ద్వారా ఆ బీజం అనేది తల్లి గర్భంలోకి ప్రవేశించబడుతుంది. ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు.
ఒక జీవి అయితే మరి ఎన్ని రకాల జీవులున్నారు? అంటే 84,00,000 జీవరాశులున్నాయి. 84,00,000 జీవరాశులు 14 లోకాల్లో కూడా వాళ్ళ ఆహ్, గుణాన్ని, కర్మని బట్టి వాళ్ళకి శరీరము అనేది నిర్ణయించబడుతుంది. ఆ తరువాత ఆ శరీరం నిర్ణయించబడిన తరువాత వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయించబడతారు. దాని ప్రకారంగానే వాళ్ళు ఆ వర్ణంలో జన్మిస్తారు. అదే ఇప్పుడు ఒకవేళ మానవుల్లో జన్మిస్తారనుకోండి, ముందుగానే నిర్ణయించబడుతుంది వాళ్ళ గుణ కర్మాన్ని అనుసరించి వాళ్ళు ఎటువంటి వర్ణంలో జన్మించాలి అని. ఆ విధంగా మనం చూసుకుంటే జన్మ ఆధారంగానే చాతుర్వర్ణ్యాలు నిర్ణయించబడతాయి. కానీ కేవలం జన్మని ఆధారంగా చేసుకొని వర్ణం అనేది నిర్ణయించకూడదు అని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి వివరిస్తున్నారంటే, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక మనిషి జన్మ తీసుకునడం వరకు, జన్మ వరకు గుణాలు, కర్మాలు అనేవి నిర్ణయించబడతాయి. దాన్ని బట్టి జన్మ ఉంటుంది. ఆ జన్మ తీసుకునేటప్పుడే ఏ వర్ణంలో వాళ్ళు జన్మించాలి అనేది కూడా నిర్ణయించబడుతుంది. కానీ ఒకసారి జన్మించిన తరువాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ వాళ్ళ గుణ కర్మాన్ని అనుసరించి వాళ్ళ జన్మ అనేది నిర్ణయించబడింది. అదేమిటి? బ్రాహ్మణులుగా జన్మించారు అనుకోండి. బ్రాహ్మణులుగా జన్మించినప్పటికీ వాళ్ళు ఏ విధంగా దాన్ని కొనసాగిస్తారు అనేది ముఖ్యమైన విషయం. వాళ్ళు ఆ విధంగా కొనసాగించడానికి ఏమిటి? ముందుగా వాళ్ళకున్నటువంటి చుట్టుపక్కల పరిస్థితులు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణము, ఆ పరిస్థితులు, దానితో పాటుగా ముఖ్యంగా మనం చూస్తే సంస్కారాలు. ఏ విధమైన సంస్కారాలని తల్లిదండ్రులు ఇస్తున్నారు? ఆ సంస్కారాన్ని ఇవ్వకపోయినా మనకి సంస్కారం అంటే తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారంతో పాటుగా మనకి జన్మతోటి కొన్ని సంస్కారాలనేవి నిర్ణయించబడుతుంటాయి. ఏ విధంగా అంటే ఒక మనిషి జన్మించక ముందే ఆ తల్లిదండ్రులకి గర్భాధాన సంస్కారం చేయాలి. వివాహం జరగగానే ఆ వధూవరులకి గర్భాధాన సంస్కారం చేస్తారు. గర్భాధాన సంస్కారం చేసిన తరువాత వాళ్ళకి పిల్లలు జన్మిస్తారు. పిల్లలు జన్మించగానే వాళ్ళకి 11 రోజే వాళ్ళకి పుణ్యావసన అనే సంస్కారం జేస్తారు. ఆ తర్వాత నామకరణ సంస్కారం చేస్తారు. ఆ తర్వాత అన్నప్రసన సంస్కారం. ఆ తర్వాత వాళ్ళకి అక్షరాభ్యాస సంస్కారం. 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అమ్మాయైనా, అబ్బాయైనా ఒకటే విధమైన సంస్కారాలుంటాయి. 5 సంవత్సరాల వరకు ఏ విధమైన భేదభావం ఉండదు. అమ్మాయికి, అబ్బాయికి. కానీ 5 సంవత్సరాల తరువాత వాళ్ళు కొంత యుక్త వయసుకి అంటే యుక్త వయసు కంటే మనకి యుక్త వయసు కూడా రాకముందే టీనేజ్‌లో ఆ వయసులోకి రాగానే అబ్బాయికేమో ఉపనయన సంస్కారం చేస్తారు. అమ్మాయికేమో వాళ్ళు రజస్వల అయినప్పుడు వాళ్ళకి వేరే సంస్కారాలుంటాయి. ఈ విధంగా కేవలము ఆ యుక్త వయసుకు వచ్చినప్పుడు మాత్రమే సంస్కారం మారుతుంది అమ్మాయికి, అబ్బాయికి. మిగిలిన సంస్కారాలన్నీ యథావిధిగా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వివాహం జరిగినప్పుడు వాళ్ళిద్దరికీ కూడా మళ్ళీ వివాహ సంస్కారాలతో పాటు ఆ తర్వాత మళ్ళీ గర్భాధాన సంస్కారం చేయబడుతుంది. అంటే ఏమిటి? ఒక ఒక జీవి ఎవరైనా సరే, ఒక మానవుడు ఒక జీవి అంటే మళ్ళీ వేరే వేరే జీవుల్లో జన్మ తీసుకుంటారు. ఒక మానవుడైతే ముందుగానే నిర్ణయించబడుతుంది. బ్రాహ్మణుడా? క్షత్రియుడా? వైశ్యుడా? శూద్రుడా? ఆ తరువాత వాళ్ళు బ్రాహ్మణులుగా జన్మిస్తే బ్రాహ్మణులుగానే కొనసాగుతారా? వైశ్యులుగా జన్మిస్తే వైశ్యులుగానే కొనసాగుతారా? క్షత్రియులుగా జన్మిస్తే క్షత్రియులుగానే కొనసాగుతారా? ఆ కొనసాగడానికి ఏ విధమైన పరిస్థితులు అవసరం అంటే, ఆ విధంగా కొనసాగాలి అంటే ముందుగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అవసరం. ఆ తర్వాత సంస్కారాలు. తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారంతో పాటుగా పిల్లలు పుట్టినప్పుడు చేసేటువంటి ఆ విధి విధానాలను కూడా మనం సంస్కారం అంటాం. ఆ సంస్కారాలు దానితో పాటుగా వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తి కూడా మనకి అదే వర్ణంలో వాళ్ళు కొనసాగుతారా? లేదా? అనేది నిర్ణయించబడుతుంది. ఒకవేళ మనం ఉదాహరణ ఇందాక తీసుకున్నాం. బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు. కానీ వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం బ్రాహ్మణులుగా కొనసాగడానికి వీలుగా లేదు. వాళ్ళకి ఎటువంటి సంస్కారాలు నిర్వహించబడడం లేదు. వాళ్ళ వృత్తి కూడా దానికి తగినట్టుగా లేదనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు బ్రాహ్మణుల నుంచి వాళ్ళు చిన్నగా
తక్కువ వర్ణంలోకి ఏమిటి క్షత్రియ, వైశ్య, శూద్ర ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి వాళ్ళు దిగజారిపోయే అవకాశం ఉంది. అందుకని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే పర్టిక్యులర్‌గా ఈ శ్లోకంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. జన్మ జన్మ విభాగశః అని చెప్పడం లేదు. అలా అని జన్మ యొక్క ప్రాముఖ్యత ఏమీ లేదని కాదు. జన్మ యొక్క ప్రాముఖ్యత కూడా ఉంటుంది. కానీ మనము ఆ విధంగా కొనసాగే పరిస్థితులు ఉండకపోవచ్చు కాబట్టి, ప్రతి ఒక్కరి యొక్క వర్ణము అనేది వాళ్ళ గుణాన్ని, కర్మాన్ని బట్టే ఉంటుంది కానీ జన్మ కాదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా అదే కొనసాగుతుంది అని చెప్పలేము కాబట్టి, ఈ విధంగా మనకి వివరిస్తున్నారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారిక్కడ? మనము మామూలుగా ఇంకా ఏం చెప్తూ ఉంటారంటే, కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటారు? ప్రతి ఒక్కళ్ళు కూడా శూద్రవే. కలో శూద్ర సంభవ అని అంటున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు శూద్రులుగానే జన్మిస్తున్నారు అని కాదు. అక్కడ ఏమిటంటే, వాళ్ళు పుట్టడంతో శూద్రులుగా జన్మించినప్పటికీ, వాళ్ళు ఎప్పుడైతే సంస్కారాలతోని ద్విజులవుతారు అని కూడా చెప్తున్నారు. అంటే కేవలము ఒక శూద్రుడి కుటుంబంలో పుట్టిన వ్యక్తి కేవలం సంస్కారాలు నిర్వహించినంత మాత్రాన బ్రాహ్మణులుగా మారిపోతారని కాదు. అలా మారడం కూడా కష్టమే. మనము శూద్రుడిగా జన్మించిన వాళ్ళకి శూద్ర లక్షణాలే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఆ విధంగా ఉన్నతమైన వర్గానికి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా కేవలము కొన్ని రోజుల్లో అని చెప్పలేము. కొన్ని జన్మల్లో అని కూడా చెప్పలేము. దానికి ఎంతో సమయం కూడా పట్టవచ్చు. అయితే ఎవరైనా సరే ఏ విధమైన వర్ణంలో జన్మించినప్పటికీ, వాళ్ళ వర్ణం మారకపోయినప్పటికీ, వాళ్ళు భక్తులుగా కొనసాగవచ్చు. భక్తులుగా మాత్రము చాలా సులభంగా శూద్రుడిగా పుట్టినప్పుడు గూడా భక్తుడిగా వాళ్ళు మారినట్టయితే భక్తుల యొక్క సాంగత్యం వలన వాళ్ళు సులభంగా వాళ్ళ గుణాన్ని మార్చుకోవచ్చు. అంటే అది కూడా అంత సులభం కాదండి. భక్తులుగా మారినప్పటికీ, వాళ్ళు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, వాళ్ళ గుణం మారడం కూడా దానిది గ్రాడ్యుయల్ ప్రాసెస్. అది ఒక రోజులో, 2 రోజుల్లో జరిగేది కాదు. ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు, ఎన్నో జన్మలు కూడా పట్టవచ్చు. ఆ విధంగా అనేది వాళ్ళది మార్పు అనేది చెందుతుంది. అంతేకాని ఏది కూడా ఒక రోజుల్లో, 2 రోజుల్లో జరిగే మార్పు కాదు. దానికి ఎంతో సమయం అనేది పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే నేను సృష్టించినటువంటి ఈ 4 వర్ణాలు కూడా గుణాన్ని, కర్మని ఆధారంగా చేసుకొని నేను సృష్టించాను అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు? తస్య కర్తారం అపిమాం. ఇక్కడ ఏమంటున్నారంటే తస్య దానిని నేనే సృష్టించాను అయినప్పటికీ, విద్ధి అకర్తారం అవ్యయం. విద్ధి అకర్తారం అవ్యయం అంటే ఏమిటి? విద్ధి అంటే ఏమిటి? తెలుసుకోమని చెప్తున్నాడు. ఏం తెలుసుకోవాలి? నేనే సృష్టించినప్పటికీ ఇటువంటి ఈ వర్ణాల వల్ల నాలో ఏం మార్పు రాదు. అవ్యయం అంటే నేను మార్పు లేనివాడిని. ఏ విధంగా మార్పు లేనివాడిని? ఏ విధంగా కూడా ఆయనలో మార్పు ఉండదు. గుణకర్మాల విధంగా కానీ, మళ్ళీ వర్ణాల విధంగా కానీ, ఏ విధంగా కూడా ఆయనే అన్నిటినీ సృష్టించినప్పటికీ కూడా నాలో ఏ విధమైన మార్పు ఉండదు అని చెప్తున్నారు. అంటే ఏమిటి? ఆయనలో ఏ విధమైన మార్పు ఉండదంటే, ఆ గుణాలు, కర్మలు ఆయన మీద ప్రభావం చూపిస్తాయి అని కాదు ఆయన చెప్పడం. అక్కడ ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ మనకి సృష్టించారు. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ చూస్తే, ఆ ట్రాఫిక్ సిగ్నలు ఎవరైతే దాన్ని డిజైన్ చేశారో, ఆ డిజైన్ చేసిన వాళ్ళైనా సరే, ఇప్పుడు వాళ్ళ బంధువులు ఎవరైనా ట్రాఫిక్ సిగ్నల్స్ వాళ్ళని ఫాలో చేయకపోతే, వాళ్ళకి కూడా ఫైన్ విధించబడుతుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడే ఈ చాతుర్వర్ణ్యాలని సృష్టించినప్పటికీ, ఈ వర్ణాలలో వాళ్ళు చేసే ఇప్పుడు వాళ్ళ గుణకర్మాలని బట్టి వాళ్ళు ఆహ్, చేసేటటువంటి ప్రతి కర్మానుసారము వాళ్ళకి కొంత శిక్ష అనేది నిర్ణయించబడుతుంది. అంత మాత్రం చేత నేనే నిర్ణయించాను, నేనే వాళ్ళకి అన్నీ ఇస్తున్నాను. దాన్ని బట్టి
వాళ్ళకి ఎవరికి వాళ్ళ కర్మానుసారం ఏది ఇస్తున్నానో అది నేనే ఇస్తున్నాను అని అనుకోకూడదు. అంటే ఏమిటి? ఇప్పుడు ఎవరి మీద కూడా ఏ విధమైన భేదభావం లేదు. నేనెప్పుడు కూడా తటస్థంగా ఉంటాను. నేను నిర్ణయం చేసిన ప్రకారం వాళ్ళ గుణకర్మాలని బట్టి వాళ్ళకు వర్ణం నిర్ణయించబడుతుంది. కానీ నేను నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొద్దీ నేనెవరికీ ఏమియ్యను. నేను తటస్థంగానే ఉంటాను అని చెప్తున్నారనమాట. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పే ఉద్దేశ్యం అది. ఏది ఆయన సృష్టించినప్పటికీ ఏది ఆయన మీద ప్రభావం చూపించదు. అది వాళ్ళ కర్మానుసారం ఏ జీవి మీద ప్రభావం చూపించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు తటస్థంగానే ఉంటాడు. ఏ ఒక్కరి విషయంలో కూడా ఆయన పార్షియాలిటీ చూపించడు అని మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అయితే సరే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారు. ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటో చెప్పుకున్నాం. అయితే ఎందుకు ఇక్కడ మనకి ఈ శ్లోకాన్ని వివరిస్తున్నారు? మనము 4వ అధ్యాయం అంతకు ముందు శ్లోకాన్ని చూసుకుంటే 9వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఇక్కడ జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వః త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఏమంటున్నారు ఇక్కడ? ఓ అర్జున, నా జన్మని, నా కర్మ అంటే నా లీలల యొక్క దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండరు. వాళ్ళు నా దగ్గరికే వస్తారు అని చెప్తున్నారు 9వ శ్లోకంలో. ఆ తరువాత ఈ విధంగా ఉండవలసిన వ్యక్తి ఒకళ్ళ జన్మ కర్మల యొక్క దివ్యత్వాన్ని తెలుసుకుంటే ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది ఇక్కడ వివరిస్తున్నారన్నమాట 10వ శ్లోకంలో. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూతా మద్భావం ఆగత. అంటే ఏమంటున్నారంటే రాగము భయము క్రోధము నుండి విడిబడి నాయందే సంపూర్ణంగా మగ్నుడైన వాడు, అంటే ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవాను మీదనే మనసు నిలిపినవాడు. వాళ్ళు రాగము భయము క్రోధము అంటే ఎవరిపైన అనురాగం కానీ భయము క్రోధం నుంచి వాళ్ళు బయటపడి ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడికే ఎవరైతే శరణుజొచ్చుతారో వాళ్ళు జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలుగుతారని చెప్తున్నారు. ఏ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని పొందాలి అంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ముందుగా ఏం చెప్పారు? నా జన్మ కర్మల యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోండి. ఆ తరువాత మీకుండే లక్షణాలు వీతరాగ భయ క్రోధాల నుంచి బయటపడి నాకే సంపూర్ణ శరణాగతి పొందండి. అప్పుడు మీకు జ్ఞానవంతులవుతారు. అప్పుడు ఆ విధంగా నన్ను పొందుతారు అని మనకి 10వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మ్యానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. అంటే ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో ఆ విధంగా నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అంటున్నారు. అంటే ఎవరు ఏ విధమైన మార్గాన్ని అనుసరించినా, అంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఏమంటున్నారంటే ఫస్ట్ 9వ శ్లోకంలో నా యొక్క జన్మ కర్మ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకో, శాశ్వతత్వాన్ని తెలుసుకో అని చెప్పారు. తర్వాత ఏమన్నారు? ఆ విధంగా తెలుసుకున్న వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలో చెప్పారు. తర్వాత 11వ శ్లోకంలో ఏమంటున్నారంటే ఒకవేళ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యత్వం తెలుసుకోకపోయినప్పటికీ ఆయనని ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ముక్తి కోసం. మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అని ఇక్కడ మళ్ళీ ప్రశ్న వేస్తున్నారనమాట. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు? ఓ పార్థ, వాళ్ళు ఏ విధంగా నాకు శరణాగతి పొందుతారో, ఎవరు ఏ విధంగా నాకు శరణాగతి పొందుతారో వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. అంటే వాళ్ళ భావాన్ని బట్టి, వాళ్ళు ఏ విధమైన భావాన్ని కలిగి ఉంటారో దానికి తగ్గ ఫలితాన్ని నేను వాళ్ళకి ఇస్తాను. కానీ అన్ని మార్గాలు కూడా నా నుంచే ఇవ్వబడ్డాయి. ఏమిటి ఆ మార్గాలు అంటే? నువ్వు కృష్ణ భగవానున్నే శరణాగతి పొందిన ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నా, ఆయన జన్మ కర్మల యొక్క దివ్యత్వం తెలుసుకున్నా, ఒకవేళ ఆయన జన్మ కర్మల యొక్క దివ్యత్వం తెలుసుకోకుండా ముక్తి కోసం ఆయన్నే ఆరాధించినప్పటికీ, మళ్ళీ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు 12వ శ్లోకంలో ఏమంటున్నారంటే కాంశక్త కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ లోకంలో జనులు కామ్య కర్మల యందు
జయమును కోరు కారణంగా. కామ్యకర్మలై అంటే ఏదో ఒక కోరికతోని ఉంటారు. ఆ కోరికని ఆధారంగా చేసుకొని వాళ్ళేం చేస్తారు, ఆ కోరికలను ఆధారంగా చేసుకొని వాళ్ళేదో కోరుకుంటారు. ఇందులో నాకు జయం కావాలి, అందులో జయం కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. వాళ్ళేం చేస్తారు, దేవతల్ని పూజిస్తారు. దేవతల్ని పూజించి త్వరగా వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ నా యొక్క జన్మ కర్మల యొక్క దివ్యత్వం తెలుసుకోకపోయినా, ముక్తి కోసం నన్నే ఆరాధించినా, లేదు అసలు నన్నే ఆరాధించట్లేదు వాళ్ళకు కోరికలున్నాయి. దేవతల్ని ఆరాధించినప్పటికీ, వాళ్ళు ఏం కోరుకుంటారో దాన్ని బట్టి నేను వాళ్ళకదిస్తాను. ఏమిటి వాళ్ళ యొక్క భావాన్ని అనుసరించి, వాళ్ళ స్థితిని అనుసరించి వాళ్ళకు తగినది నేనిస్తాను అని చెప్తున్నారు. మనకి 12వ శ్లోకంలో. ఆ తర్వాత 13వ శ్లోకంలో సడెన్‌గా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఏమంటున్నారు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటున్నారు. ఎందుకంటున్నారు ఇక్కడ? ఇప్పటి వరకు ఎటువంటి వ్యక్తి ఏ విధంగా నన్ను ఆరాధిస్తే వాళ్ళకి సరి అయిన ఆహ్, స్ స్థానాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఇక్కడ సడెన్‌గా చాతుర్వర్ణ్యం గురించి ఎందుకు చెప్తున్నారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనం ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అయితే ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, అంటే ఇక్కడ మనము చివరి శ్లోకంలో ఏం చెప్పారు? దేవతల్ని ఆరాధిస్తే. ఒకవేళ దేవతల్ని ఆరాధిస్తున్నారు, కామ్య కర్మల్నే కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోసం ఇక్కడ మనకు మార్గాన్ని చూపిస్తున్నారనమాట. అంటే ఏమిటి? కోరికల కోసము వాళ్ళు ఎవరైతే దేవతల్ని ఆరాధిస్తారో వాళ్ళ కోసం ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఏం చెప్తున్నారు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. నేను 4 వర్ణాలని నేను నిర్ణయిస్తున్నాను. నాచేనే సృష్టించబడ్డాయి. గుణకర్మాలని ఆధారంగా చేసుకొని అని చెప్తున్నారు. ఇందులో ఎందుకు ఈ వర్ణాలని మనం తెలుసుకోవడం వల్ల, ఉండడం వల్ల లాభం ఏమిటి? విభజించడం వల్ల. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఈ 4 వర్ణాలలో జీవులు వాళ్ళ యొక్క జన్మని తీసుకొని, ఆ వర్ణాలలో ఇచ్చినటువంటి వాళ్ళ విద్యుక్త ధర్మాలని అనుసరిస్తూ అంటే ఈ విద్యుక్త ధర్మాల్ని అనుసరిస్తూ ఏ విధంగా అనుసరించాలి? దాంట్లో ఉన్న విధి నియమాలని కూడా అనుసరిస్తూ ఉంటే, వాళ్ళు పవిత్రం చేయబడి, వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. అది ఇక్కడ చెప్పాలనుకుంటున్నారనమాట. ఇంకొకటి ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ఆ తర్వాత మనకి ఇంకొకటి ఉన్నది చూడండి ఇక్కడ. మన కొంతమంది ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడే ఏం సృష్టించాడు? భక్తిని, జ్ఞానాన్ని ఆయనే ఇచ్చాడు. మళ్ళీ దాంతో పాటుగా కర్మల్ని కూడా ఇచ్చారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు? 3 విధాలుగా నన్ను చేరుకోవచ్చు. ముఖ్యంగా మనకి భగవద్గీతను 3 రకాలుగా విభజించారు. ఒకటేమో కర్మ, కర్మయోగము, ఆ తర్వాత మధ్యలోదేమిటి భక్తి యోగము, ఆ తర్వాత జ్ఞానయోగము. అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏం చెప్తున్నారంటే, నువ్వు కర్మ ద్వారా అయినా నన్ను చేరుకోవచ్చు. లేకపోతే భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా అయినా ఆయన్ని చేరుకోవచ్చు. అది భగవద్గీతలో ఆయన చెప్పిన విధంగా అనుసరిస్తే, యథావిధిగా అనుసరిస్తే కర్మయోగమైన, భక్తి యోగమైన, జ్ఞాన యోగమైన చివరికి అది భక్తి యోగమే అని చెప్పవచ్చు. అంటే పూర్తిగా భక్తి యోగం కాదు. అందులో కర్మ, జ్ఞానాలు మిక్స్ కూడా ఉంటాయి. కానీ కేవలము కొంతమంది ఉంటారు. ఏ విధంగా ఉంటారంటే, భక్తి, జ్ఞానము అంటే భక్తులు ఆటోమేటిక్‌గా భక్తులై ఉంటారు. భక్తి యోగాన్ని అనుసరిస్తారు. జ్ఞానులు అంటే 2 రకాలుగా ఉండవచ్చు. భగవంతుడి జ్ఞానాన్ని పొందవచ్చు. నిరాకార బ్రహ్మ జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. ఒకవేళ వాళ్ళు భగవంతుడి జ్ఞానాన్ని పొందినట్లయితే, భక్తి జ్ఞాన మార్గాల్ని కూడా అనుసరించినట్లయితే ఏం జరుగుతుంది? వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెంది, వాళ్ళు వాళ్ళ యొక్క భావాన్ని, వాళ్ళ యొక్క స్థితిని అనుసరించి వాళ్ళు భగవద్ధామానికే చేరుకోవచ్చు. లేకపోతే మనకి సాలోక్య, సారూప్య, సాయుజ్య ముక్తి ఏదైనా పొందవచ్చు. వాళ్ళ యొక్క స్థితిని, వాళ్ళ యొక్క భావాన్ని అనుసరించి. కానీ ఒకవేళ కర్మని అనుసరిస్తే నువ్వే కదా చెప్పావు. ఏ విధంగా కర్మల్ని ఆచరించాలి అనేది కూడా నువ్వే వివరించావు. మరి ఒకవేళ కర్మని అనుసరించి కర్మ ద్వారా నిన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే,
మరి వాళ్ళకి ఏమిటి బంధనాల్ని కలిగిస్తున్నావు? వాళ్ళకి ఆధ్యాత్మిక పురోగతి ఉండదా? ఈ విధంగా నువ్వు ఎందుకు ఈ విధమైన విభజన ఎందుకు చేశావు? కర్మల ద్వారా నిన్ను చేరుకోవాలనుకునే వాళ్ళకి నువ్వు ఏమివ్వబోతున్నావు అని ఎవరైనా మనసులో ప్రశ్న రావచ్చు. అందుకని వాళ్ళ కోసము ఈ 13వ శ్లోకం చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇందులో, ఎందుకు నిర్ణయించాను నేను ఈ చాతుర్వర్ణ్యాలని అంటే, ఈ 4 వర్ణాల ద్వారా ఏదో ఒక వర్ణంలో మనిషి జన్మించి వాళ్ళ యొక్క గుణ కర్మల్ని బట్టి, ఆ గుణ కర్మల్ని అనుసరించి ఆ వర్ణంలో జన్మించిన తర్వాత వాళ్ళేం చేయాలి? ఏ వర్ణంలో ఉండేటువంటి విధి నియమాలని వాళ్ళు పాటించాలి తప్పకుండా. పాటిస్తూ వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలని పాటించాలి. మనకి భక్తి అనేదే లేకపోయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు అంటే పూర్తిగా భక్తి లేకపోతే ఎవరు భగవంతుడిని చేరుకోలేరు. భక్తి కూడా ఖచ్చితంగా అవసరం. అసలు చాతుర్వర్ణ్యాల యొక్క ముఖ్య ఉద్దేశ్యమే శ్రీకృష్ణ భగవానుడిని చేరుకోవడం. శ్రీకృష్ణ భగవానుడిని భక్తులుగా మార్చడం. కానీ ఇక్కడ 12వ శ్లోకంలో ఏం చెప్పారు? దేవీ దేవతల ఆరాధన చేస్తే కోరికల కోసం, వాళ్ళ కోసం ఇది నిర్ణయించారన్నమాట. ఒకవేళ నీకు కోరికల కోసం నా దగ్గరికి వచ్చినా, నువ్వు ఈ చాతుర్వర్ణ్యాలలో ఏదో ఒక వర్ణంలో నువ్వు జన్మించి విధి నియమాల్ని అనుసరిస్తూ విద్యుక్త ధర్మాన్ని కనుక నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తే ఏం జరుగుతుంది? ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా మళ్ళీ భగవంతుడి ఆరాధన కూడా చెయ్యాలి. వాళ్ళు గ్రాడ్యువల్‌గా భగవంతుడి ఆరాధన చేసే స్థితికొస్తారనమాట. ఆ విధంగా పురోగమించడం కోసమే ఈ చాతుర్వర్ణ్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ వర్ణాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ముందుగా ఏం జరుగుతుంది? విద్యుక్త ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే, విద్యుక్త ధర్మం అంటే ఏమిటి? ఈ వర్ణంలో, ఈ ఆశ్రమంలో నువ్వు జన్మించినప్పుడు నీకంటూ ఒక కర్మ ఉంటుంది. నువ్వు ఈ విధంగా నీ కర్మల్ని చెయ్యి. అదే విద్యుక్త ధర్మం అంటారు. దాన్ని అనుసరిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? మనలో ప్యూరిఫికేషన్ వస్తుంది. మన యొక్క సూక్ష్మ శరీరంలో ప్యూరిఫికేషన్ వచ్చినప్పుడు గ్రాడ్యువల్‌గా మన వర్ణాన్ని మనము పురోగతి చెందుతాము. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాము. పురోగతి చెందినప్పుడు అప్పుడు వాళ్ళు కృష్ణ సేవలోకి వస్తారు. కృష్ణ భక్తులవుతారు. ఆ విధంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెంది వాళ్ళు కూడా భగవద్ధామానికి చేరుకుంటారు. ఇందులో ఏమిటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? చాతుర్వర్ణ్యంలో ఇంకొక ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటి అంటే, వాళ్ళు కోరికలు కోరుకుంటున్నారు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ వర్ణాలనేది నిర్ణయించబడ్డాయి. అందుకని ఈ వర్ణాలలో ఉండి వాళ్ళ విద్యుక్త ధర్మాలని అనుసరిస్తూ, విధి నియమాలను కూడా అనుసరించి, వాళ్ళు సుఖ సంతోషాలని కూడా పొందవచ్చు. సుఖ సంతోషాలని పొందుతూ, వాళ్ళని పవిత్రం చేసుకుంటూ, వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఈ చాతుర్వర్ణ్యాలు ఇవ్వబడ్డాయి. కానీ ఎవరైతే భక్తులవుతారో వాళ్ళకి ఏ విధమైన వర్ణంతోని సంబంధం లేదు. వర్ణం అనేది పట్టించుకోడు. ఎందుకంటే శ్రీల హరిదాస్ ఠాకూర్ వర్ణం ఏమిటి? శ్రీల హరిదాస్ ఠాకూరు ఆయన శూద్రుడిగా జన్మించారు. కానీ శుద్ధ భక్తుడిగా ఉన్నారు కాబట్టి ఆయన నిరంతరము కృష్ణనామాన్ని జపిస్తూ ఉన్నారు కాబట్టి అసలు ఆయన వర్ణంతో సంబంధం లేదు. ఆయన బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, శూద్ర కాదు. ఆయన వైష్ణవ. ఆ విధంగానే చైతన్య మహాప్రభు ఆయన్ని స్వీకరించారు. ఆయన్ని జగన్నాథ మందిరంలోకి ఆహ్వానించడం లేదని చెప్పి, ప్రతిరోజు చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి ఆయన్ని కలుసుకునేవారు. ప్రతిరోజు చైతన్య మహాప్రభు వచ్చి స్వయంగా కలుసుకొని ఆయన యొక్క సాంగత్యాన్ని ఇచ్చేవారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చైతన్య మహాప్రభువే ప్రతిరోజు వచ్చి ఆయనతో మాట్లాడి, ఆయనకు సాంగత్యాన్నిచ్చి, ఆయన కింద బయట బయట నామజపం చేస్తున్నారని, ఆయన కోసము జగన్నాథ్ ఒక బ్రష్ చేసుకునే ఒక బ్రష్‌ని అలా పెట్టారనమాట. టూత్ బ్రష్‌ని అలా పెట్టగానే ఆ వేప పుల్ల ఒక పెద్ద వృక్షంగా మారిపోయింది. ఆయనకు ఇవ్వడం కోసం ఒక చెట్టుని సృష్టించారు అప్పటికప్పుడు. ఆ తరువాత చివరి సమయంలో హరిదాస్ ఠాకూర్ ఆయన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభు రోదిస్తూ నా భక్తుడి యొక్క సాంగత్యం నేను దూరమయ్యాను అని రోదిస్తూ ఆయనని తీసుకొని వెళ్ళి ఆయనకి చివరి సంస్కారాలను పూర్తి చేశారు. అంటే ఏమిటి? వైష్ణవుడికి ఏ వర్ణంతోని సంబంధం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎవరైతే ఇంకా వైష్ణవుల స్థాయికి వెళ్ళలేదో వాళ్ళకేమిటి 4 వర్ణాలుంటాయి. 4 వర్ణాలలో బ్రాహ్మణులు సత్వగుణంలో ఉండి
వాళ్ళకిచ్చినటువంటి విద్యుక్త ధర్మం. వేదాలని పఠిస్తూ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటాడు. క్షత్రియులైతే వాళ్ళకి రజోగుణం ఉంటుంది. కొంత సత్వగుణంలో ఉండి వాళ్ళు రక్షణ మరియు పరిపాలన చేస్తూ వాళ్ళ విద్యుక్త ధర్మం కొనసాగిస్తారు. ఒకవేళ వైశ్యులైతే వాళ్ళకి వాళ్ళకి రజోగుణం ఉంటుంది. దానితో పాటు తమో గుణం కూడా ఉంటుంది. తమో గుణంలో ఉంటూ వాళ్ళు పశు పోషణ మరియు వ్యవసాయాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే శూద్రులైతే తమో గుణంలో ఉండి వాళ్ళ విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ ఉంటారు. విధి నియమాల్ని అనుసరించి వాళ్ళ విద్యుక్త ధర్మాలను ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళు పవిత్రత చెందుతూ ఉంటారు. ఎప్పుడైతే పవిత్రత చెందుతూ ఉంటారో వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతూ ఉంటారో వాళ్ళు కృష్ణ భక్తులు అవుతారు. కృష్ణ భక్తులు అయినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు భగవద్ధామం చేరే అవకాశం ఉంటుంది. చాతుర్వర్ణ్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వాళ్ళందరూ కూడా భగవంతుడి భక్తులు అవడమే. అలా విధి నియమాలని అనుసరిస్తూనే మనమందరం కూడా ఇప్పుడు వైష్ణవులుగా మారడానికి మనకు అవకాశం వచ్చింది. ఈ వైష్ణవులుగా మారడానికంటే ముందు జన్మల్లో ఎన్నో రకాల జీవుల యొక్క జన్మలు 84 లక్షల రకాల జీవుల్లో ఎన్నో రకాల జన్మలు తీసుకున్నాం మనం. తీసుకొని ఆ తరువాత మానవులుగా మారాం. ఆ మానవులుగా మారిన మనము ఇప్పుడు వైష్ణవులుగా మారాం. అంటే మధ్యలో ఎన్ని రకాల మనము ఎన్నో మానవ జన్మల్ని పొంది ఉన్నాం. అప్పుడు మాత్రమే మనం వైష్ణవులుగా మనము మారడానికి అవకాశం ఉంది. లేకపోతే సులభంగా వైష్ణవులయ్యే అవకాశమే లేదు. ఏదైనా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శుద్ధ భక్తుల్ని ఇప్పుడు మనకెవరికైనా గాని శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరికినప్పుడు వాళ్ళు సులభంగా వెంటనే కూడా వైష్ణవులుగా మారవచ్చు. దానికి కూడా వాళ్ళకేదైనా అజ్ఞాత సుకృతి ఉంటేనే అది సాధ్యం. ఒకసారి ఏం జరిగిందంటే శ్రీల ప్రభుపాదుల వారు ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పాశ్చాత్య దేశాలకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే ఆ దారిలో ప్రభుపాదుల వారికి ఆ ఫ్లైట్‌లో ఆకలనిపించిందనమాట. అనిపించినప్పుడు ఏం జరిగింది? ఆమె ఎయిర్ హోస్టెస్ ఏం చేస్తుందంటే ప్రభుపాదుల వారికి కొన్ని అవి మరమరాలు బొంగులిస్తుందనమాట. అవి ఇచ్చినప్పుడు ప్రభుపాదుల వారు కొన్ని తీసుకుంటారు. తీసుకొని మిగిలినవి మళ్ళీ ఆవిడకిచ్చేస్తారు ఎయిర్ హోస్టెస్‌కి. ఇచ్చినప్పుడు భక్తులందరూ ఆశ్చర్యపోతారనమాట. ఏమిటి అంటే ప్రభుపాదుల వారి యొక్క ఉచ్చిష్టం ఆమెకు దొరికింది అని. ఆమె వాటిని స్వీకరిస్తుంది. స్వీకరించిన తర్వాత ప్రభుపాదుల వారు ఎళ్ళిపోతారు. ఆమె కూడా వాళ్ళ ఇంటికెళ్ళిపోతుంది. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తరువాత ఎప్పుడైతే ప్రభుపాదుల వారితో కలిసి ప్రయాణం చేశారో, ఆ ఫ్లైట్‌లో ప్రయాణం చేసినటువంటి ఆయన శిష్యులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారం చేస్తూ ఆ ప్రచారంలో భాగంగా ఒక సౌత్ ఆఫ్రికా కంట్రీకి వెళ్తారనమాట. అక్కడ ఇదొక మారుమూల గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కీర్తన శబ్దం వినిపిస్తూ ఉంది. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే ఆ మాతాజీని వాళ్ళు గుర్తుపడతారు. ఎవరు అంటే ఆవిడ ఆ రోజు శ్రీల ప్రభుపాదుల వారిని ఫ్లైట్‌లో కలిసింది కదా! ఆవిడే అనమాట. ఆ ఎయిర్ హోస్టెస్. ఆమె తర్వాత చెప్పారు. "మీరు కదండీ ఆ ఎయిర్ హోస్టెస్ ఆ రోజు మీరు ప్రయాణం చేశారంటే" "అవునండి. ఆ రోజు నేను ప్రభుపాదుల వారితో ప్రయాణం చేశాను. ఆ రోజు నాకు ప్రభుపాదుల వారు ఆయన ఉచ్చిష్టాన్ని కూడా ఇచ్చారు. దాని వల్లనే నేను భక్తురాలిగా మారాను" అని చెప్తుందనమాట. ఆమె భక్తురాలిగా మారుతుంది. ఆ తరువాత అక్కడ ఉన్న ఒక టెంపుల్‌తో కనెక్టెడ్ అయ్యి ఆమె ఇనిషియేటెడ్ అవుతుంది. దీక్ష తీసుకుంటుంది. ఆమె ప్రచారం కూడా చేయడం ప్రారంభిస్తుంది. అంటే ఏమిటి? శుద్ధ భక్తుల సాంగత్యం ఉంటే వాళ్ళకి పవిత్రత రావడము, వాళ్ళ పురోగతి చెందడము, వైష్ణవులుగా మారడము అనేది చాలా సులభంగా జరుగుతుంది. కానీ సాధారణంగా అది జరగదు. మనం అలా చూసుకుంటే చైతన్య మహాప్రభు మనకి జార్ఖండ్ ఫారెస్ట్‌కెళ్ళినప్పుడు అక్కడ జంతువులతో కూడా హరినామం చేపించారు. కేవలం చైతన్య మహాప్రభువు తాకడం వల్ల కొన్ని జంతువులు కేవలం చెప్పడం వల్ల హరినామం చెప్పు అంటే చెప్పడం ప్రారంభించాయన్నమాట. మనకి భక్తులతో కలిసి మనము ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఎలా అంటే వాళ్ళు పరిక్రమ చేస్తున్నప్పుడు మహాప్రభుతో కలిసి పరిక్రమ చేసినప్పుడు ఒక కుక్కకి వెంటనే ముక్తినిచ్చేశారు. మళ్ళీ మాయాపూర్ పరిక్రమలో కూడా మరి చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఏదైనా జంతువు ప్రయాణం చేస్తూ ఉంటే అది సులభంగా అక్కడే ఆ పరిక్రమ పూర్తయ్యేలోపు శరీరాన్ని విడిచి భగవద్ధామానికి వెళ్తుంది. అంటే ఏమిటి? భక్తుల సాంగత్యం దొరికినప్పుడు వర్ణంతో సంబంధం లేదు. వాళ్ళు సులభంగా వైష్ణవులవుతారు. కానీ ఎవరైనా కానీ సాధారణంగా
వాళ్ళ యొక్క గుణకర్మల్ని మార్చుకోవడము అనేది అతి కష్టమైన విషయం. అది సాధారణమైన విషయం కాదు. కొంతమంది భక్తులుగా మారినప్పటికీ వాళ్ళ గుణాలు అనేవి మారవు. గుణాలు మారడానికి చాలా సమయం పడుతుంది. ఎన్నో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వాళ్ళు ఎంత బలంగా, లోతుగా కోరుకుంటారో, అప్పుడు వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తారు. వాళ్ళకి కొంత ఫాస్ట్‌గా పురోగతి ఉండవచ్చేమో, లేకపోతే ఎవరికైనా వాళ్ళ గుణాన్ని మార్చుకోవడం అనేది కొన్ని జన్మల ప్రాసెస్ అన్నమాట. అది చాలా సులభంగా మారేది కాదు. అందుకనే ఎవరిలో అయినా మార్పు తీసుకురావాలి అన్నా, వాళ్ళు కోరుకున్న కోరికల్ని తీర్చుకోవాలన్నా, వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలన్నా కానీ, వాళ్ళకి ఒక మార్గం ఉండాలి అని చెప్పి, ఒక సాధారణ జీవుడి కోసం ఇచ్చినటువంటి మార్గం ఏమిటి అంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. తర్వాత సెకండ్ లైన్‌లో ఏం చెప్తున్నారు? తస్య కర్తారం అపి మాం. నేనే ఇది సృష్టించినప్పటికీ, ఆ తర్వాత ఏమన్నారు? విద్ధి కర్తారం అవ్యయం. దీన్ని ఒక ఒక విధంగా చూడవచ్చు. అంటే నేనే సృష్టించాను. కానీ వాటి వల్ల నేను ప్రభావం చెందను. నా 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 మీద వాటి యొక్క ప్రభావం ఉండదు. మనము సృష్టించింది శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తున్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాహ్య శక్తి, మాయాశక్తి వీటిని సృష్టించింది. ఆ భౌతిక ప్రకృతే వీటిని సృష్టించిందనమాట. అక్కడ మరి కృష్ణ భగవానుడు ఎందుకు చెప్తున్నారు నేను సృష్టించానని? ఆయన యొక్క శక్తి చేసినటువంటి సృష్టి కాబట్టి, ఆ క్రెడిట్ ఎవరికి చెందుతుంది? శ్రీకృష్ణ భగవానుడికే చెందుతుంది. అందుకని నేనే సృష్టించాను అంటున్నారు. ఆ విధంగా ఆయనే కర్త అని చెప్పవచ్చు. ఆయన సృష్టించారు అంటే స్వయంగా ఆయన సృష్టించలేదు. ఆయన యొక్క మాయాశక్తి సృష్టించింది. కాబట్టి ఆయన అకర్త అని కూడా చెప్పవచ్చు. అందుకని ఆయన ద్వారానే అన్నిటికి ఆయనే మూలం. అయినప్పటికీ ఆయన మీద వేటి యొక్క ప్రభావం కూడా ఉండదు. అది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాలనుకున్నాము. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా చాతుర్వర్ణ్యాల సృష్టి జరిగిందో మనకి వివరించారు. హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వెషన్స్, కామెంట్స్?